18 is the number very mystic. 18 is the secret number. మనం 18 గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 6 3s 18గా ఉంటుంది ఆ నెంబర్. అంటే ఈ మూడు లోకాల్లోనూ ఈ 6గా వర్తిస్తూ ఉన్నటువంటిది అనమాట. అంటే మూడు లోకాలు కూడా వ్యక్తీకరణకి కారణముగా ఉన్నటువంటిది. సో మూడు లోకాల్లోనూ ఈ సృష్టి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతున్నది ఈ 666గా వస్తున్నటువంటిది. దీన్నే 18 కెన్ బి రిటన్ యాజ్ 2 into 9 and 2 into 2 is the number for love and wisdom. 9 is the number for మొత్తం 9గా వచ్చింది సృష్టి. అదే మనం 9 అనేటువంటి నెంబర్ గురించి కూడా మనం 12 పెటల్డ్ లోటస్లో మనం చెప్పుకున్నాం ఈ 9 అనేటువంటి నెంబర్ గురించి. సో 2 ఈజ్ ద నెంబర్ ఫర్ లవ్ విజ్డమ్. అంటే 2 అంటే ఏంటంటే లవ్ విజ్డమ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఈ రెండు కలిపి 2 into 9 వలన 18. అది 18 ఆ రకంగా మీరు చూసుకుంటే. ఇదే 18 6 into 3 అంటే 3 ప్లేన్స్లో దిగింది, ఒక్క దాంట్లో 6. సో 6 3s 18. సో ఎలా చూసుకున్నా మీరు 18 అనేటువంటిది చాలా సీక్రెట్ నెంబర్, చాలా మిస్టరీక్ నెంబర్. అదే మనం ఆస్ట్రాలజికల్గా మనం చెప్పుకున్నాం. మేషరాశి నుంచి ధనుసు రాశి 9వ రాశి, అది ఒక 9. మళ్ళీ కింద నుంచి మళ్ళీ వాడు ఎక్కడికి వచ్చాడో అక్కడ చేరడం అనేటువంటిది ఇంకొక 9. ఈ 18 అనేటువంటి నెంబర్ అది చాలా విశేషమైనటువంటి సంఖ్యగా మనం ఇద్దరికి చెప్పుకున్న విషయం మళ్ళీ ఇక్కడ వచ్చింది మనకి. అయితే ఈ 18తో పాటు 2 into 9 18తో పాటు పైన ఇంకొక ప్లేన్ ఉంది కదండి 2కి పైన, అది 1 into 9 దట్ మేక్స్ ది 27. సో 27 అనేటువంటిది చాలా ఇది మన సింబాలిజంలో చాలా సీక్రెట్ నెంబర్ అదొక 27. సో 27 స్టార్స్. సో నక్షత్రములు 27గా ఏర్పడ్డాయి. సో 27 అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి సంఖ్య. 3 into 3 into 3 దట్ మేక్స్ 27. సో ఈ మూడుగా వచ్చింది సృష్టి అనేటువంటిది, అందులో అది 27గా ఏర్పడుతుంది. అది కనుక ఈ 27 హోల్డ్స్ హిడ్ ద మిస్టరీ ఆఫ్ ద థర్డ్ సిస్టమ్ అని అన్నారు. సో ఈ ఫస్ట్ ప్లేన్ యొక్క మిస్టరీ ప్లస్ 2 into 9 18 ఇదంతా ఒక మిస్టరీ. అంటే మిస్టరీ అంటే ఏమిటి అంటే మనకు అర్థం కాని విషయాన్ని మిస్టరీ అని చెప్పుకోవడం కాదు. మిస్టరీ అంటే ఏంటంటే దాన్ని మనం ధ్యానం చేత కానీ దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మనకు దాని విషయం తెలియబడుతుంది అన్నట్టు. మనకు చెప్పబడినటువంటి విషయం అయితే వాళ్ళు చెప్పరు అసలు. వాళ్ళ విషయాలు ఎప్పుడు కూడా మహానుభావులు ఎలా చెప్తారంటే అర్థం అన్నట్టుగా చెప్తారంట. మనకు అన్నీ అర్థమైనట్టే ఉంటుంది. మళ్ళీ ఏమర్థమైంది చెప్పు అంటే ఏం అర్థం కాలేదండి అంట. అది కదండి మనం క్లాస్ అటెండ్ అవుతున్నారు కదండి, ఏమర్థమైందండి, ఏమోనండి చాలా బాగుంది క్లాసు, మరి ఏమర్థమైంది చెప్పండి అంటే ఏమో సార్ అది అన్నట్టుగా ఉంటుందంట. అంటే వీళ్ళ బుక్స్ అన్నీ కూడా పరమగురువుల బుక్స్ అన్నీ కూడా అలా ఉంటాయి, మనకి అర్థం అన్నట్టుగా ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుందంటే అర్థం అయిపోయింది అనుకోండి మనకి దాని గురించి ఆలోచించాం, అది తెలిసిన విషయం వెళ్ళి పక్క పెట్టేసే అంటాం. అసలు అర్థం అవ్వలేదు అనుకోండి, అబ్బో మనకి విషయం ఎక్కదండి మన బుర్రలకి, మనకు ఆ విషయం అనవసరం అండి, మనకు కాదు అది ఎవరి గురించో రాసుకున్నారు ఆ పుస్తకాలు అని చెప్పి వాటిని చదవం. మనం ఎటువంటి పుస్తకాలు చదవడానికి దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే అది అర్థం అన్నట్టుగా ఉంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనం ఇదేంటిది ఇట్లా ఉంది ఏంటి, దీని మీనింగ్ ఇంకా ఏముండొచ్చు అని చెప్పి మనం ఆలోచించడానికి అవకాశం ఎప్పుడు ఉంటుందంటే అది అర్థం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందు గురించి వాళ్ళు అన్ని విషయాలు కూడా పరమ గురువులు వాళ్ళు ఇలా చెప్తారు, ఎక్కువగా అర్థం అన్నట్టుగా చెప్తుంటారు. ఇక్కడ అదే ఏమన్నారంటే మిస్టిక్ అని అన్నారు, మిస్టరీ ఆఫ్ ది థర్డ్ సిస్టమ్ అన్నారు. ఆన్ ది పాత్ ఆఫ్ ఇన్వల్యూషన్ ది 7 great breaths ఆర్ సౌండ్స్ డ్రో టు ద అటామిక్ సబ్ప్లేన్ ఆఫ్ ఈచ్ ప్లేన్. అది సో 7గా వచ్చింది. సో దీన్నే మనకి ఏమని చెప్తారంటే ఫ్రమ్ నెంబర్ వన్ నుంచి 2 వచ్చాయి. 1 నుంచి 2 వచ్చినవి ఏమిటంటే లవ్, విజ్డమ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ 1-2 అంటే టోటల్ 3 అయ్యాయి. వీటి నుంచి ఈ 3 నుంచి నెక్స్ట్ వచ్చినవి ఏంటంటే 4. ఏంటి ఆ 4 అనేటువంటి ఏంటంటే 3 అండ్ లోవర్ 4 అండ్ హయ్యర్ 3, అది టోటల్ 7 అయింది.
ఈ 3 and lower 4, that is 7. ఇంకొక రకంగా ఈ 1 నుంచి 6గా వచ్చాయి 7 నోట్స్లో 6. సో అందు గురించి 1 2 4 6 ఇదొక చాలా పరమపవిత్రమైనటువంటి ఆర్డర్. ఇదొకటి మనకి ఇందులో. సో 1 నుంచి 2 వచ్చాయి, 2 నుంచి 4 వచ్చింది, 4 నుంచి 6 వచ్చాయి. ఇది విషయం. దీన్నే మనకి ఇంకొక రకంగా కూడా ఎలా చెప్తారంటే, లాజికల్లీ దిస్ వుడ్ బి సో ఫర్ ఇన్వల్యూషన్ ఈజ్ నెగిటివ్ రిసెప్టివ్ అండ్ కరస్పాండ్స్ టు ద ఫెమినైన్ పోల్. ఇన్వల్యూషన్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం, దట్ ఈస్ ఫెమినైన్ ఆస్పెక్ట్. మేనిఫెస్టేషన్ ఇస్ మాలిఫిక్, విత్డ్రాయింగ్ ఇస్ ఫెమినైన్ ఆస్పెక్ట్. అందుకని దాన్ని ఏమన్నారంటే ఫెమినైన్ ఆస్పెక్ట్. జస్ట్ యాజ్ ది అబ్స్ట్రాక్ట్ రేస్ వర్ 2 4 6. సో ఫెమినైన్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు అవి 2 4 6గా వేస్తారు. ఈ 2 4 6 గురించి కూడా మనం ఈ వీనస్ ప్లానెట్ విషయంగా మనం చెప్పుకోం. సో అక్కడ నేను మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే 2 ఈజ్ వీనస్, 6 ఈజ్ జూపిటర్, 4 ఈజ్ ఎర్త్. ఆ రకంగా 2 4 6 అనేటువంటి సింబల్ అక్కడ ఒకటి మనం చెప్పుకున్నాం. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంటే సృష్టి వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు 6 కాస్త ఒక దాంట్లో ముడిచిపోతాయి, 4 కాస్త 2లోకి ముడిచిపోతాయి, అప్పుడు అవన్నీ కూడా 1లోకి వెళ్ళిపోతాయి. ఈ రకంగా ఉంటుంది. దిస్ ట్రూత్ రిక్వైర్స్ మెడిటేషన్ and an attempt to think abstractly. It is linked to the fact that the whole second system is receptive and feminine. Whole second system is receptive and feminine aspect. It concerns the evolution of consciousness of the psyche. Second system ante first system ante cosmic, second system ante solar. So అది feminine. దాని నుంచి ఇది వచ్చింది, అందుగురించి ఇది feminine అని అన్నారు. On the path of evolution, this law controls the positive aspect of the process. So evolution lo enti control chesti, this law controls the positive aspect of the process. All is rhythm and movement, and when all that evolves on each plane attains the vibration of the atomic subplane, then the goal is reached. So ikkada goal reach avadam ante emiti, ee rhythm అనేటువంటిది అన్ని ప్లేన్స్ లోనే ఎస్టాబ్లిష్ అవ్వడం వలన గోల్ ఈజ్ రీచ్డ్ అన్న. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి వైబ్రేషన్ అది రిథమిక్గా అన్ని ప్లేన్స్లోనూ అది అబ్జర్వ్ చేయబడాలి, అన్ని ప్లేన్స్లోనూ అది అటైన్ అయినప్పుడు ద గోల్ ఈజ్ రీచ్ అని అన్నారు. అంటే ఏంటంటే ఆల్ ఈజ్ రిథమ్ అండ్ మూమెంట్, అండ్ వెన్ ఆల్ దట్ ఎవాల్వ్స్ ఆన్ ఈచ్ ప్లేన్ అటైన్స్ ది వైబ్రేషన్. అంటే అన్ని ప్లేన్స్లోనూ ఒకటే వైబ్రేషన్ ఉండాలండి మనలో. ఫస్ట్ ప్లేన్ నుంచి 7th ప్లేన్ దాకా మనలో ఒకే వైబ్రేషన్ ఉండాలి. దాన్నే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అని అన్నారు. ఏంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే, ఆ ప్లేన్ నుంచి ఈ ప్లేన్ దాకా అన్ని ప్లేన్స్లోనూ మనలో వైబ్రేషన్ అనేది ఒక్కటేగా మనలో ఇది అవ్వాలి. అంటే మెంటల్ ప్లేన్కిను, ఫిజికల్ ప్లేన్కి, ఆస్ట్రల్ ప్లేన్కి, బుద్ధి ప్లేన్కి, వీటన్నిటికీ కూడా ఒకటే లింకప్ అనేటువంటిది కరెక్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. అది మేనిఫెస్ట్ అయితే దట్ మీన్స్ పై నుంచి ఒక టార్చ్ లైట్ వేస్తే కింద దాకా అది కనబడేటట్టుగా ఉండాలి. అలా జరిగినప్పుడు దాన్ని అన్నారంటే ది పర్పస్ ఇస్ సర్వ్ అని అన్నమాట. Goal is reached when therefore we have achieved the first main vibrations and have perfected vehicles for all evolutions. సో అన్ని ఎవల్యూషన్స్కి ముఖ్యంగా ఉండేటువంటిది వైబ్రేషన్ అనేది. We have achieved the first main vibrations and have perfected vehicles for all evolutions. Perfected vehicles. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన వెహికల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేన్ కూడా ఒక్కొక్క వెహికల్. The first main vibrations and have perfected vehicles for all evolutions of fivefold atomic subplane matter. ఫైవ్ఫోల్డ్ అంటే మనం ఆత్మ నుంచి భౌతికం దాకా ఉన్నటువంటి ఫైవ్ఫోల్డ్, దాన్ని ఏమన్నారంటే ఫైవ్ఫోల్డ్ అటామిక్ సబ్ప్లేన్ మ్యాటర్ అన్నారు దాన్ని. దెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద రౌండ్ ఆఫ్ ఎవల్యూషన్ ఫర్ దిస్ సిస్టమ్. ఎప్పుడైతే ఆత్మ నుంచి మన భౌతిక దేహం దాకా ఒకటే ఇదిగా మనం ఉంటుంటే
That means we have completed the round of evolution for the system. ఈ సిస్టమ్ కావాల్సినటువంటి ఎవల్యూషన్ మనం సాధించుకున్నట్టే. In the coming system, we shall add the next two vibrations that completes the scale. So in the next ఏంటంటే in the coming system అంటే 5 దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన 6, 7 అంటే వీడు సోలార్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. సోలార్ ఆ పైన 6, 7 అవి రెండు వాడికి ఆ ప్లేన్స్లోకి వీడు అందుకోబడతాడు. The next two vibrations that completes the scale and our logos will then have completed his building. మన లోగోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యిందండి అని అర్థం. సో 5 ప్లేన్స్ దాకా వెళ్ళడం అంటే మన ఆత్మ స్థితిలో నుంచి మన భౌతిక దేహం దాకా ఒకటే వ్యూలో ఒకటే ఇదిగా మనం వ్యవహరిస్తూ ఉండగలగటం. అంటే ఆత్మ ఏది చెప్తుందో బుద్ధి అది వినాలి, బుద్ధి ఏది చెప్తుందో మనస్సు అది చేయాలి, మనస్సు ఏది చెప్తుందో మన యొక్క లోవర్ మైండ్ అది వినాలి, మన యొక్క కామ మనస్సు అది వినాలి, ఆస్ట్రల్ ప్లేన్లో మన యొక్క భౌతిక దేహం అది ఆచరించాలి. ఇంత లింకప్గా మన బాడీ పనిచేయాలి. అంటే అసలు లోపల ఉన్నటువంటి వాడిని వినడం అనేటువంటిది మనం అభ్యాసం చేయాలి ముందు. అసలు ఇప్పటిదాకా మనం ఏంటంటే మన లోవర్ మైండ్గా మనం ఉంటున్నాం, హయ్యర్ మైండ్ కూడా కాదు, లోవర్ మైండ్గానే ఉంటున్నాం. లోవర్ మైండ్గా ఉంటున్నటువంటి వాళ్ళం హయ్యర్ మైండ్, మనస్సు, బుద్ధి, ఆ పైన ఆత్మ, వీటన్నిటిలోనూ మనం మేలుకాంచి ఆత్మ ఏది చెప్తుందో దాన్ని పూర్తిగా భౌతికమైనటువంటి దేహం దాకా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మనం జీవించడం అనేటువంటి చేసినప్పుడు అప్పుడు ఈ 5 ప్లేన్స్లోనూ మనం మేలుకాంచిన వాళ్ళం అవుతాం. అప్పుడు లోగోస్ యొక్క ఇది దానికి పైన ఇంకొన్నటువంటి ఇంకొక 2 ప్లేన్స్. ఎప్పుడైతే ఈ 7 ప్లేన్స్ మనం లింకప్గా ఉంటామో అప్పుడు కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ తోటి మనకు లింకప్ ఏర్పడినట్టు లెక్క. అది ఇంత చరిత్ర. సో దీన్ని బట్టి ఇప్పుడు మనకు తెలియబడుతుంది ఏమిటంటే ఇన్ దిస్ కమింగ్ సిస్టమ్ we shall add the next 2 vibrations that completes the scale and our logos will then have completed his building. సో తద్వారా ఈ సిస్టమ్ దీనిలో 1 అయింది, పైన 2 అని అన్నారు. సో ఇది 3 అయిపోయి ఇప్పటికి. ఇప్పుడు అంటే 5 ప్లేన్స్గా చెప్పారు మనది, దానికి పైన ఉన్నటువంటి 2 అవి 2 కలిపితే మొత్తం ఇది ఈ 5 ప్లేన్స్ని 1, అవి 2 అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్గా ఉన్నది 1, లవ్ విజ్డమ్, ఇవి మొత్తం ఇవి అయ్యాయి. నెక్స్ట్ ఇస్ ఇప్పుడు చెప్తున్నటువంటిది 4th క్రియేటివ్ హైరార్కీ. 4th ప్లేన్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. 3 ప్లేన్స్ గురించి ఇప్పుడు చెప్పారు. ఈ రకంగా ఈ 5 మనం లింకింగ్గా ఉన్నప్పుడు 1గా ఉంటాం, 6, 7 లింక్ అయినప్పుడు అవి మొత్తం 2 అండ్ నెక్స్ట్ 2 కూడా కలిసినప్పుడు మనం మొత్తం ఇవంతా కూడా 1గా లింకప్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు ఈ 3 కూడా 1 లింకప్గా అయిపోయిన తర్వాత ఇంకా 4th 1, 4, 5, 6, 7 ఇవి కూడా మనం లింకప్ చేసుకోవడం అనేటువంటిది అవసరం. ద 4th క్రియేటివ్ హైరార్కీ దట్ ఆఫ్ ది హ్యూమన్ మొనాడ్స్. ఈ 4th క్రియేటివ్ హైరార్కీ అంటే 4th క్రియేటివ్ 4 is belongs to human beings, 3 belongs to animal, 2 belongs to vegetable, 1 belongs to mineral. So 4th creative hierarchy, the monads, has to learn to vibrate positively, but the devas proceed along the line of least resistance. So has to learn to vibrate positively. అంటే మొనాడ్ అనేటువంటిది పాజిటివ్గా వైబ్రేట్ అవ్వడం అనేటువంటి చేస్తే అప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఇంపల్స్ నెగిటివ్గా వైబ్రేట్ అయ్యేటువంటి మైండ్ అది స్వీకరించి చేయడం అనేటువంటిది ఉంటుంది. బట్ ది దేవాస్ ప్రొసీడ్ అలాంగ్ ది లైన్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. దే రిమైన్ నెగిటివ్, టేకింగ్ ది లైన్ ఆఫ్ యాక్విసెన్స్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ విత్ ద లా. సో దేవతలు అనేవాళ్ళు ఫాలింగ్ ఇన్ విత్ ద లా అని అన్నారు. అంటే దేవతలు ఎక్కడా కూడా దే యాక్ట్ యాజ్ నెగిటివ్. వీళ్ళని అదే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఈ పాయింట్ కూడా. వాళ్ళు ఎక్కడా కూడా మనం చేసేటువంటి పనిలో వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేయరు. వాళ్ళు ఎప్పుడు డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా మనదే. మనం పడుకోవాలంటే పడుకోవచ్చు, కూర్చోవాలంటే కూర్చోవచ్చు, సినిమా చూడాలంటే చూడవచ్చు, రాత్రి అంతా ఏదైనా మన ఇష్టం. కన్నులో ఉన్నటువంటి దేవత ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వదు. మనం సినిమా చూస్తున్నాం ఏంటి, ఇప్పుడు సినిమాగా అది పడుకోవాలని చెప్పదు కన్నులో ఉన్నటువంటి దేవత. ఇట్ ఈస్ రెసిప్టివ్గా పనిచేస్తుంటుంది, నెగిటివ్గా పనిచేస్తుంటుంది కన్నులో ఉన్నటువంటి దేవత. మనలో ఉన్నటువంటి మొనాడ్ నుంచి వచ్చినటువంటిది మనకు పాజిటివ్గా వర్తిస్తుంటుంది. అందుని అన్నారంటే ఇట్ యాక్ట్స్ యాజ్ నెగిటివ్ అని అన్నారు. ఓన్లీ ద హ్యూమన్ మొనాడ్స్ అండ్ ఓన్లీ ఇన్ ద 3 worlds follow the positive line.
and by resistance, struggle, battle and strife, learn the lesson of divine acquiescence. So friends, struggle, battle and strife. ఓకే, అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే దేవతలు అనేటువంటి వాళ్ళు మనలో నెగిటివ్గా ఉండి మనలో మొనాడిక్గా ఉన్నటువంటి వాడు పాజిటివ్గా ఉంటున్నాడో, పాజిటివ్గా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, వాడికి తోచింది వాడు నిర్ణయం చేస్తుంటాడు భూమి మీద. వాడికి తోచింది వాడు నిర్ణయం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేర్ విల్ బి ఫైట్, స్ట్రగల్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే వెనక మనం అనుకున్నది నిర్వహించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. సో ఈ స్ట్రగల్ వీటి వలన అయితే దీని యొక్క పరిణామం ఏమవుతుందంటే ఒక డివైన్ యాక్విసెన్స్, అంటే దీనివలన మనకు ఒక లెసన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఈ రకంగా జీవించడం తప్పు అనేటువంటిది మనకి తెలియబడుతుంది ఆ స్ట్రగల్ వల్ల. At owing to the increase of friction through that very struggle, they progress with a relatively greater rapidity than they was. They have need to do this, for they have lost ground to make up. They lose the ground to make up. Appudu the law of vibration is the law of progress, of movement and of rotation. So ఈ law of vibration అనేది ఏం చేస్తుందంటే కనుక, సో ఈ రకంగా అంటే ఈ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రగుల్ ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల ఏమవుతుందంటే మనం బాగా అంటే దాన్నే మనకి ఏమని చెప్తారంటే మజ్జిగ చిలికినట్టు చిలకబడతాం వీటితోటి ఇలా ఇదేటికి, అప్పుడు వాటిలోంచి డివైన్ యాక్విసెన్స్లోకి మనం వెళతాం అన్నమాట. ఏంటంటే వాడు ఎప్పుడైతే నిర్ణయం అనేటువంటిది వాడు చేస్తూ ఉంటాడో అప్పుడు వాటి వలన ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటాం. అలా కాకుండా లోపల ఉండేటువంటిది స్పిరిట్ నడిపించేట్టుగా వీడు నడుస్తున్నాడు అనుకోండి, అప్పుడు వీడికి స్ట్రగుల్ ఉండదు, ఫైట్ ఉండదు, స్ట్రైఫ్ ఉండదు, ఉండవు, పారల్సం ఉండదు. లైఫ్లో ఎప్పుడు కూడా కలుపుకుంటూ పోవడం అంత సింథటిక్గా వెళ్ళిపోతుంటుంది లైఫ్. ది లా ఆఫ్ వైబ్రేషన్ ఈజ్ ది లా ఆఫ్ ప్రోగ్రెస్, ఆఫ్ మూమెంట్ అండ్ ఆఫ్ రొటేషన్. సో ఈ లా ఆఫ్ వైబ్రేషన్ ఏం చేస్తుంటుందంటే ఇట్ ఈస్ ది లా ఆఫ్ ప్రోగ్రెస్. అంటే మనం ప్రోగ్రెస్ అవ్వడానికి వైబ్రేషన్ అనేటువంటిది ఇలా పెంచుకుంటూ పోవాలి. మన ఈ వైబ్రేషన్ని, మనలోంచి వచ్చే వైబ్రేషన్ని ఇట్ ఈస్ ది లా ఆఫ్ ప్రోగ్రెస్. మనం రోజు రోజుకి లేదా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి మనం ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది పనిచేస్తుంటుంది ఈ సృష్టిలో. ఇంకోటి ఆఫ్ మూమెంట్ అండ్ ఆఫ్ రొటేషన్. ఒకటి రొటేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే దానిలో వైబ్రేషన్ అనేటువంటిది స్టార్ట్ అయితే అప్పుడు రొటేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ఆన్ ది 7th or lowest plane, the vibration is slow, clogged and lethargic from the standpoint of the first. సో ఫస్ట్లో చాలా స్పీడ్గా ఉంటుంది వైబ్రేషన్, రొటేషన్ అనేటువంటిది. ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేటికి చాలా స్లోగా ఉంటుందట. సో ఎలక్ట్రాన్స్ మనం చూస్తున్నటువంటి యాటంలో తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ కన్నా ఫస్ట్ ప్లేన్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ చాలా స్పీడ్గా తిరుగుతాయి అన్నమాట. అందుగురించి అక్కడ ఏముందో మనకు కనబడదు. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ మనం స్పీడ్గా తిరుగుతున్నటువంటి ఫ్యాన్ని దానిలో 3 రెక్కలు ఉన్నాయా, 4 రెక్కలు ఉన్నాయా, 2 రెక్కలు ఉన్నాయా చెప్పలేము. ఎలా అయితే చెప్పలేము మనం. అలాగే ఆ ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ వాటిల్లో స్పీడ్గా తిరుగుతున్నందువల్ల అక్కడ ఏముంది అనేటువంటిది మనం గమనించలేం. ఓన్లీ ఫోర్స్ ఉంది కానీ ఫోర్స్ అనేటువంటిది ఈ రొటేషన్లో ఉంటుంది అనేటువంటిది మనం గమనించలేము. అది పూర్తిగా భౌతిక రూపంలో తిరిగేటువంటి చాలా స్లోగా తిరుగుతాయట. అందుగురించి స్లోగా తిరిగితే ఆ 3 రెక్కలు ఉన్నాయండి ఈ ఫ్యాన్కి అన్నమాట మనం ఎలా అయితే చెప్పగలమో, అలాగే భౌతిక రూపంలో ఉన్నటువంటి యాటమ్స్లో కూడా ఎలక్ట్రాన్స్ స్లోగా తిరుగుతున్నాయి కాబట్టి ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పగలుగుతున్నాం. అది ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్. That we mount the path of return, it involves therefore necessarily the building in of finer matter into the vehicles, both deva and human. So ఇక్కడ బిల్డింగ్ ఇన్ ఆఫ్ ఫైనర్ వెహికల్స్. సో చక్కటిగా అక్కడి నుంచి తయారవుతుంది. బంగారు ముద్ద అక్కడ ఉంటుంది ఫస్ట్ ప్లేన్లో. అక్కడి నుంచి అన్ని ప్లేన్స్ ఒక్కొక్కటి కూడా అంటే
ఫైనర్ ప్లేన్ ఆఫ్ వెహికల్స్ అంటే హ్యూమన్ అండ్ దేవ, వాళ్ళు కదా హయ్యర్ లైన్, వాళ్ళు అక్కడి నుంచి దిగి వస్తారు. ఫైనర్ మ్యాటర్ ఇంటూ ద వెహికల్స్ బోత్ దేవ అండ్ హ్యూమన్. సో వాళ్ళలోకి ఈ ప్లేన్స్ అనేటువంటి వర్తిస్తుంటాయి. ఇన్ దిస్ సెకండ్ సిస్టమ్ ఆన్ ది 5 planes of human evolution we have the 5 vehicles. సో సెకండ్ సిస్టమ్ అంటే ఫస్ట్ సిస్టమ్ ఇస్ దేవ, సెకండ్ సిస్టమ్ ఇస్ హ్యూమన్. సో హ్యూమన్కి ఆత్మ దాకా ఉండేటువంటి 5 planes, దాన్నే 5 vehicles అని అన్నారు. ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్ అండ్ ఆత్మిక్, which have all to be purified, rarefied, intensified and refined. ఈ ప్లేన్స్ అన్నీ కూడా మనలో ప్యూరిఫై అవ్వాలండి. అంటే మన యొక్క ఫిజికల్ వెహికల్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలి, అంటే చక్కగా మన ఒక ప్యూరిటీ అండ్ అంటే మనం చాలామంది మనం ఫిజికల్ వెహికల్ని మనం ప్యూరిఫైడ్గా మనం ఉంచుకుంటున్నాం అని మనం అనుకుంటాం. మనం నిజానికి మనం ఫిజికల్ వెహికల్ని ప్యూరిఫైడ్గా మనం ఉంచుకోవడం అంటే దానికి కొన్ని నియమాలు మనం పాటించాలి. అంటే ఫిజికల్ వెహికల్ ప్యూరిఫైడ్గా ఉండుట అనేటువంటి దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే 2 పూట్ల స్నానం చేయడం అనేటువంటిది ఒక పాయింట్. 2 పూట్ల స్నానం చేసినంత మాత్రాన ఫిజికల్ వెహికల్ ప్యూర్గా ఉన్నట్టు కాదు లెక్క. ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఫిజికల్ వెహికల్ ప్యూర్గా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడ పడితే అక్కడ మనం ఎవరిని పడితే వాళ్ళని మనం ఎట్లా పడితే అట్లా మనం ఉండటం అనేటువంటిది జీవించాం మనం. అట్లా అంటే ఒక చక్కటి బట్ట, ఒక చక్కటి ప్రదేశము, మనం నివసించేటువంటి ప్రదేశం చాలా పరిశుభ్రముగా ఉండేటట్టుగా చూసుకుంటాం మనం. అంటే ఈ దేహం చాలా గొప్పది కనుక ఈ దేహాన్ని మనం ఉంచుకునేటువంటి ప్రదేశం కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఉండేటువంటి ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా మనం తీసుకునేటువంటి ఆహారం చాలా పరిశుభ్రమైనటువంటిదిగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫిజికల్ వెహికల్కి సంబంధించినటువంటివి. ఎప్పుడో వండేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేయడం ఇలాంటివన్నీ మనం చాలా చేసేస్తుంటాం. తద్వారా మనం ఫిజికల్ వెహికల్ని ప్యూరిఫైడ్గా ఉంచుకున్నట్టు కాదు లెక్క. ఫిజికల్ వెహికల్ ప్యూరిఫైడ్గా ఉంచుకున్నటువంటి వాళ్ళు ఏ రోజువి ఆ రోజు అలా అంటే ప్యూరిఫైడ్. 3 రోజుల క్రితంది వాడు పిండి తీసి ఇడ్లీ వేసి మనకు పెట్టాడు అనుకోండి హోటల్లో, అది మనకు ఎలా అనిపిస్తుంది? అది ఎలాగో అంటే అది ప్యూరిఫైడ్ కాదు. టేస్టీగా ఉంటే ఉండొచ్చు, బట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ప్యూరిఫైడ్. సో ఆ రకంగా ఫిజికల్ వెహికల్లో మీరు ఇంకా ఫిజికల్ అని అనిపిస్తే ఇంకా మీరు దాన్ని మీరు అల్లుకోండి ఇంకా దాని గురించి, ఎందుకంటే ఆ పాయింట్ మీరు ఇంకా అల్లుకోవచ్చు. అలాగే ఆస్ట్రల్ ప్లేన్, మీలో ఉండేటువంటి కామ మనస్సు, మనలో ఉండేటువంటి కామ మనస్సు, లోవర్ మైండ్, వీటిని అన్నింటినీ కూడా ప్యూరిఫైడ్గా పెట్టుకోవాలి. మన మెంటల్ ప్లేన్ ఇవన్నీ కూడా ఈ రకంగా ఒక్కొక్క ప్లేన్ని మనం ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్యూరిఫైడ్ అండ్ రేరిఫైడ్. ప్యూరిఫై అవ్వాలి, తర్వాత రేరిఫైడ్ అవ్వాలి, తర్వాత ఇంటెన్సిఫైడ్ అవ్వాలి, తర్వాత రిఫైన్డ్ అవ్వాలి. దీన్నే మనకి చక్కగా గోదా వైభవంలో శ్రీకృష్ణుడు యొక్క కథ మనకు చెప్తూ ఏమని చెప్తారంటే వెన్న అనేటువంటిదిగా చెప్తారు. దీన్ని అదే విషయం ఇక్కడ ప్యూరిఫైడ్, రేరిఫైడ్, ఇంటెన్సిఫైడ్ అండ్ రిఫైన్డ్ అనేటువంటి దానికి. అందు గురించి ఏం చేస్తారంటే పాలు అనేటువంటి దాన్ని అది పెరుగుగా అవ్వాలట. పాలు అనేటువంటిది అంటే భక్తి అనేటువంటి దైవస్పర్శ చేత మనకు అది పెరుగుగా అవ్వాలి. పెరుగుగా అయినటువంటి వాడికి అంటే వాడు మనస్సు నిశ్చలంగా దైవం మీద నిలిచినటువంటి వాడు ఏమంటారంటే పెరుగుగా అయింది వాడి మనస్సు అంటారు. అంటే అది తొణకదు పెనకదు, అలా ఉంటుంది అంతే. పెరుగు గిన్నె నిండి కదిలించినా అదేం కదదు, గడ్డ పెరుగులాగా అలా ఉంటుంది. స్టోన్గా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వాడికి దైవం మీద ఉన్నటువంటి భక్తి జరగదు. వాడిని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంచినా సరే ఇది దైవం చేయుచున్నటువంటి క్రీడగా వాడు భావించేస్తాడు తప్పితే అది ఇటువంటి చలించదు. అదే పాలగా ఉన్నటువంటి స్థితిలో అది ఏ గిన్నెలో పోస్తే ఆ షేప్ దానికి వచ్చేస్తుంటుంది. అంటే రోజు బాగుంది అనుకోండి, చాలా బాగుంది అనుకుంటాం. రేపు ఏదైనా కష్టాలు వస్తే ఏమిటి కష్టాలు వచ్చాయి మనకు అన్నట్టుగా అనుకుంటాం. అది పాల వంటి స్థితి. పెరుగు స్థితి వచ్చేటికి వాడు కష్టాలది సుఖాలని బట్టి వాడు ఎస్టిమేట్ వేయడం అనేటువంటి చేయడు. వాడు ఏదైనా సరే దైవము యొక్క నిర్ణయముగా నా జీవితం సాగుతుంది అంతే. ఇట్ ఈస్ ఏ ప్లే, ఇట్స్ ఏ ప్లే అంతే. లైఫ్ ఈజ్ ఏ ప్లే అంతే వాడు ఉద్దేశం. అందుకని వాడు కష్టాలని వాడు దుఃఖపడ్డాడు. వాడికి అలా ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే పెరుగు వంటి స్థితి అంటారు.
ఎప్పుడైతే పెరుగు వంటి స్థితి వస్తుందో అప్పుడు దాన్ని చిలుకుతాడు ఇంకప్పుడు దైవం దాన్ని. అంటే వాడిని కింద మీద అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో వాడిని అలా తిప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఎంతో గొప్ప సాధకుడు అని అనుకునేవాడు కూడా ఈ తిప్పడం వీటిల్లో ఈ ప్లేన్స్లో పడిపోతాడు. వీడు 4th ప్లేన్లో ఉన్నానా, 5th ప్లేన్లో ఉన్నానా, నేను ఇప్పటిదాకా ధ్యానం చేస్తే నేను 5th ప్లేన్లో ధ్యానం చేశానని అంటాను. మీతో క్లాస్ చెప్పాడు. ఇలా వీటిలో పడిపోతా ఉన్నాడు. అంటే ఏంటంటే వీటిలో జారిపోతాడు. వీడు చిలికేటప్పటికి పెరుగుగా ఉన్నటువంటి వాడు చిలికేటప్పటికి జారిపోతుంటాడు. అలా జారిపోగా మళ్ళా లేచి పైకి మళ్ళా చిలకబడి ఇలా అవగా పెరుగంతా చిలికేటప్పటికి అప్పుడు దాంట్లోంచి వెన్న వస్తుంది. అంటే వాడు చాలా ప్యూరిఫైడ్గా తయారవుతాడు అప్పుడు జీవుడు. భక్తి అంటే అది. ఇంకప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోతాడు అన్నమాట. మామూలుగా నిశ్చలమైనటువంటి స్థితిలోనే మనం భక్తి చాలా గొప్పది అనుకుంటాం. కానీ అటువంటి పెరుగుని ఇంకా చిలుకుతాడు అన్నమాట. చిలికేటప్పటికి వీడు ఏమన్నా చెల్లించుతాడా లేదా అనేటువంటిది కూడా ఇంకా చాలా ఇదవుతాడు. ఎంత చిలికితేనో మేము వెన్న వస్తుందండి. ఊరికి ఇలా కవం పెట్టంగానే రాదు కదా. మొత్తం కింద ఉన్నటువంటి పరిస్థితి పైకి వెళ్ళిపోవడం, పైన ఉన్నటువంటి పరిస్థితి కిందకు వచ్చేయడం. అంటే డబ్బు లేనివాడు చాలా ధనికుడు అయిపోవడం, ధనికుడుగా ఉన్నటువంటి వాడు డబ్బు లేనివాడు అయిపోవడం, ఇహపర సుఖములు అన్నీ కూడా ఏర్పడటం, మళ్ళా పోవడం, ఇలా ఎన్నో పరిస్థితులు తారుమారు అయిపోతుంటాయి జీవితంలో. ఇన్నిటిలోనూ మనస్సు ఒకే స్థితిలో ఉంటుందా లేదా? అన్నిట్లోనూ ఒకటే స్థితిలో ఉంటున్నప్పుడు అప్పుడు పెరుగు కాస్త చిలకబడింది అని అర్థం. అప్పుడు దాని నుంచి వెన్న వస్తుంది. అన్ని పరిస్థితుల్లోనూ ఒకటిగానే ఉన్నాడు అంటే అటువంటి వాడు ఆయన అటువంటి వాడిని ఆయనలోకి తీసుకుంటాడు. వాడు నాలో ఉంటాడు అని చెప్తాడు ఆయన శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మనుష్యానాం సహస్రేషు, ఎక్కడో ఉంటాడు అలాంటి వాడు. అది వెన్న ఆయనకి ఇష్టం ఉంటా. అంటే వెన్న అంటే ఏమిటి? ఇంకా అటువంటి అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే పెరుగుని ఎంత చిలికితే అప్పుడు వెన్న వస్తుందో అంటే అంత గడ్డగా, అంటే భగవంతుడే సర్వము అని నమ్ముకున్నటువంటి వాడికి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో కూడా వాడు పరీక్షింపబడుతుంటాడు జీవుడు. సో అప్పుడు వాడు ఇదంతా ఇంటెన్సిఫైడ్ అన్నారు దాన్నే. ఇక్కడ ఇంటెన్సిఫైడ్ వాడికి అప్పుడు రిఫైన్డ్గా వస్తున్నాడు. ఇప్పుడు ఆ వెన్న ఆయన చేతిలో పెట్టుకుని నువ్వు తింటాడు. అది ఆయన వెన్న అంటే. ఆ వెన్న దొంగిలించుట అంటే అది. అంటే దొంగగా వస్తాడు ఆయన మనలోకి. అంటే ఆయన వచ్చినట్టు కూడా మనకు తెలియదు మన హృదయంలోకి. అందురించి ఇదంతా కూడా అది ఇక్కడ అంటే దీనికి దానికి మనకి లింక్ మీకు చెప్తుంటే రిఫైన్డ్ అని అన్నారు దాన్ని. అందుగురించి ఇన్ ద 2 lowest, ద ఫిజికల్, ది ఆస్ట్రల్, ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ది 5 higher subplanes of their respective planes is to be found. In the 2 lowest, the physical, the astral, only matter of the 5 higher subplanes of their respective planes is to be found. For the 2 lowest subplanes are too low for Deva human bodies. They were dominated in the first system. The mental body is the first in which we find matter of all the subplanes. అంటే అన్ని ప్లేన్స్ యొక్క రిప్రజెంటేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఈ యాస్ట్రల్ ప్లేన్లోనూ ఫిజికల్ ప్లేన్లోనూ ఉంటుంది. తర్వాత అన్నిటి ప్లేన్స్ యొక్క మ్యాటర్ ఎందులో ఉంటుందంటే మెంటల్ ప్లేన్లో ఉంటుంది. అంటే మెంటల్ ప్లేన్ ద్వారా వాటికి లింకప్ మనకు ఉంటుంది. మిగిలిన ప్లేన్స్లోకి వెళ్ళాలంటే మెంటల్ ప్లేన్ ద్వారం తెరుచుకొని వాటిల్లోంచి మనం వెళ్ళగలుగుతాం అని అర్థం. The mental body is the first in which we find matter of all the subplanes. The aim of evolution for us is love dominated by intelligence. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లవ్ షుడ్ బి డామినేటెడ్ బై ఇంటెలిజెన్స్. అంటే మనలో తెలివి అనేటువంటిది దేన్ని వరించి ఉండాలంటే మనలో ఉన్నటువంటి తెలివి ప్రేమని వరించి ఉండాలి. అదొకటి. ఆర్ ఇంటెలిజెన్స్ డామినేటెడ్ బై లవ్. For the interaction will be complete. కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ డామినేటెడ్ బై లవ్. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? భౌతికమైనటువంటి తత్వం. ఇది లవ్ అనేటువంటిది సెకండ్ ఆస్పెక్ట్. సో ఈ లవ్ ఆస్పెక్ట్ని డామినేట్ చేస్తూ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేయడం ఒకటి. ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ కాకుండా లవ్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేయడం ఒకటి. ఈ రెండు అనేటువంటివి జరుగుతుంటాయి జీవితంలో. అంటే సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్, ఈ రెండు. ఒకసారి సెకండ్ ఆస్పెక్ట్ మనలో ఎక్కువ పనిచేస్తుంటుంది, ఒకసారి థర్డ్ ఆస్పెక్ట్ ఎక్కువ పనిచేస్తుంటుంది.
ఈ రెండు జరిగినప్పుడు ఫర్ ద ఇంటరాక్షన్ విల్ బి కంప్లీట్. ఆ రెండింటి మధ్య ఇది జరుగుతుంది. ద హ్యూమన్ రేస్ కేమ్ ఇన్ టు ద చైన్ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇట్ న్యాచురల్లీ టుక్ బాడీస్ ఆఫ్ ది ఫిఫ్త్ ఆస్ట్రల్ అండ్ ఫిజికల్ సబ్ప్లేన్స్. అండ్ వీ కెన్ సీ హియర్ an analogy to the coming into the fourth root race of the more advanced egos. సో ఈ పైన ఉన్నటువంటి 5 ప్లేన్స్ యొక్క ఇది ఈ ఆస్ట్రల్ ప్లేన్లో పడటం, తద్వారా ఆ ప్లేన్స్ యొక్క మ్యాటర్ అనేటువంటి వీటిల్లో మెంటల్ ప్లేన్లో దాని యొక్క ఇది ఉండడం, ఇదంతా కూడా చెప్తున్నారు ఇక్కడ. అందు గురించి ఇక్కడ ఏంటంటే చెప్పేది, ఫోర్త్ రూట్ రేస్ వాళ్ళు ఆఫ్ ద మోర్ అడ్వాన్స్డ్ ఈగోస్గా వాళ్ళు ఉండేవారు. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి 5th రూట్ రేస్, ఈ రూట్ రేస్కి ముందు ఉన్నటువంటి వాళ్ళు 4th రూట్ రేస్ వాళ్ళు దేవర్ వెరీ అడ్వాన్స్డ్. ఎందుకంటే అన్ని ప్లేన్స్ యొక్క లింకప్ ఈ లోవర్ ప్లేన్స్లో ఉంటున్నటువంటి విషయం వలన వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లో వాళ్ళు ఉండి తద్వారా ఎన్నో బ్రహ్మాండమైనటువంటి విషయాలు వాళ్ళు కనుక్కోవటం, చాలా సైంటిఫిక్గా గాను చాలా ఇదిగా కానీ వాళ్ళు ఎంతో అడ్వాన్స్డ్గా వాళ్ళు సాధింపబడటం, ఇదంతా కూడా జరిగింది 4th రూట్ రేస్ వాళ్ళు. బట్ దే వర్ డెస్ట్రాయిడ్ అని చెప్పి రాస్తారు మేడం లెవెట్స్కి. వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్డ్, సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడు వాడు. సో ఆ రకంగా 4th రూట్ రేస్ వాళ్ళ గురించి ఇక్కడ వచ్చింది మనకి. సో దిస్ కంప్లీట్స్ ది లా ఆఫ్ వైబ్రేషన్. సో రేపు మనం ది లా ఆఫ్ కొహెషన్ గురించి మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.